మనుషులమైన మనం దురద పుడితే మ్యాక్సిమం చేతులతో గోక్కుంటాం. మన శరీరాన్ని మనం శుభ్రం చేసుకోవాలంటే చేతులతోనే చేసుకుంటాం. కానీ మనం ఎప్పుడూ ఆలోచించి కూడా ఉండం జంతువులు ఎలా వాటి శరీరాన్ని శుభ్రం చేసుకుంటాయి అని, ఎలా గోక్కుంటాయి అని. వాటికి మనలాగా చేతులేమీ లేవు. ఒకవేళ వాటికున్న 4 కాళ్లలో ముందు ఉన్న 2 కాళ్ళని చేతుల్లాగా కన్సిడర్ చేసినా అవి మనలాగా క్లీన్ చేసుకోవడం, శరీరానికి సంబంధించిన అన్ని పనులను చేసుకోలేవు. కాళ్లలోనే కలిసిపోయి 4 కూడా కాళ్ల లెక్కలోకే వస్తాయి. అందుకని అవి వాటి శరీరాలను ఎలా శుభ్రం చేసుకుంటాయి, దురద పుడితే ఎలా గోక్కుంటాయి, దెబ్బలు తగిలినప్పుడు ఎలా న్యాచురల్గా తగ్గించుకుంటాయి, ఇలాంటివన్నీ ఆలోచించాల్సిన విషయాలే. మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా, సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుందని. జంతువులకి ఈ పనులన్నీ చేసుకోవడానికి సృష్టి కల్పించిన ఆయుధం వాటి నాలుక. మనం ఎప్పుడైనా సరిగ్గా గమనిస్తే ఈ విషయాన్ని గ్రహించవచ్చు. జంతువులు నీటిలో మునిగి ఒడ్డుకు వచ్చి ప్రశాంతంగా నింపాదిగా పడుకుంటాయి. అలా పడుకొని హాయిగా వాటి శరీరాన్ని అవి నాలుకతో నాక్కుంటాయి. దాంతో శరీరానికి పట్టి ఉన్న మురికంతా పోతుంది. జంతువులు నాలుకతో వాటి శరీరాన్ని నాక్కుంటాయి, వాటి బాడీని అవి అలా శుభ్రం చేసుకుంటాయి. కాబట్టి నేను కూడా అలా చేసుకుంటా అని మీరు అనుకోవద్దు. వాటి ఇమ్యూనిటీ పవర్ వేరు, మనుషుల ఇమ్యూనిటీ పవర్ వేరు. మనం కనుక అలా చేస్తే ఇక అంతే. అదే అండి నేచర్లో ఉన్న బ్యూటీ అంటే. ఒక్కో జీవరాశికి ఒక్కో స్పెషాలిటీ. ఒక్క క్లీనింగ్కే కాదు, దురద పుట్టినప్పుడు కూడా అవి నాలుకతోనే గోక్కుంటాయి. దురద మాత్రమే కాదు, వాటికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు గాయాలు అయిన చోట ఆ గాయాల్ని అవి తమ నాలుకతో నాకుతాయి. ఎప్పుడైనా మీరు అవకాశం దొరికితే ఇలాంటివన్నీ గమనించండి. అలా కేవలం నాలుకతో నాకి వాటి గాయాలు మానిపోయేలా చేసుకుంటాయి అవి. వాటి లాలాజలంలో యాంటీబాడీస్ ఉంటాయి. అవి వాటి గాయాల్ని నాకినప్పుడు లాలాజలంలో ఉన్న యాంటీబాడీస్ గాయాలలోని వైరస్ని నాశనం చేస్తాయి. గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించబోయే ప్రమాదకరమైన బ్యాక్టీరియాను, వైరస్ను ఈ విధంగా అవి సంహరించి వేస్తాయి. లాలాజలం అంటే సలైవా అని అర్థం. జంతువులు నాక్కున్నాయని దెబ్బలు తగిలినప్పుడు మనం కూడా మన గాయాల్ని నాక్కోకూడదు. అనవసరమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జంతువులు వేరు, మనం వేరు. మనం అలా చేయకూడదు. అలాగే దురద పుడితే నాలుకతో నాక్కోకూడదు. సృష్టిలో మనం ఎలా ఏర్పాటు చేయబడతామో అలాగే ప్రవర్తించాలి. అంతేకాని వేరే జీవరాశిలాగా మనం ప్రవర్తించకూడదు. శరీరాన్ని శుభ్రం చేసుకోవడం, గోక్కోవడం, గాయాల్ని మానేలా చేసుకోవడమే కాదు, జంతువులు వాటి శరీరాల్ని నాక్కోవడం వల్ల మరో లాభం కూడా వాటికి ఉంది. కొన్ని జంతువులు తమ శరీరాలను నాక్కోవడం వల్ల అవి వాటి శరీరాన్ని చల్లబరుచుకుంటాయి, వేడిని తగ్గించుకుంటాయి. ఈ విషయంలో జంతువులలో ఒకటైన ఏనుగుకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏనుగులు లాలాజలాల్ని తొండల్లోకి తెచ్చుకుని శరీరం మీద చల్లుకుంటాయి, లేదా నీటిని నోట్లో నింపి శరీరం మీద చల్లుకుంటాయి. ఇంకో విషయం అండి, ఎలా అయితే మనం మన పిల్లలకి నీళ్లు పోసి తుడిచి శుభ్రం చేసి కాపాడుతామో, ఆవులు గేదెలు కూడా వాటి లేగదూడలని నాకి వాటిని శుభ్రం చేస్తాయి. ఎలా అయితే మన పసిపిల్లలు వాళ్ళు చేసుకోలేరో అలాగే వాటి లేగదూడలు చేసుకోలేవు కాబట్టి వాటి తల్లులు శుభ్రం చేస్తాయి. జంతువుల విషయంలో మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని అనుకుంటాను. మరో మంచి ఇన్ఫర్మేటివ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి షేర్ చేస్తే నాలెడ్జ్ అందరికీ షేర్ అవుతుంది కదా. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.